మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో రాబోతున్న మూవీలో కార్తీ నటిస్తాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కోసం కార్తీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై డిస్కషన్ జరుగుతోంది. వామ్మో, మరి ఈ రేంజ్లో ఇవ్వాలా? ఆ ప్లేస్లో తెలుగు హీరోనే తీసుకోవచ్చు కదా అంటున్నారు. ఇంతకీ కార్తీకి ఇస్తున్న పారితోషికం ఎంత? బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో పాటు రవితేజ కలిసి నటించారు. మాస్ మహారాజ్ క్యారెక్టర్ ఆ సినిమాకు ప్లస్ అయింది. ఇప్పుడు సేమ్ సెంటిమెంట్తో తన లేటెస్ట్ మూవీలో కార్తీని తీసుకుంటున్నాడు దర్శకుడు బాబీ. గతంలో ఊపిరి సినిమాలో నాగార్జునతో కలిసి నటించాడు కార్తీ. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత కార్తీ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కార్తీ రేంజ్ వేరు. సూర్య తమ్ముడుగా ఇండస్ట్రీలో కడుగుపెట్టిన కార్తీ కాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు. యుగానికొక్కడు, నా పేరు శివ, ఆవార, శకుని, కాకి, ఖైదీ, సుల్తాన్, సర్దార్, పొన్నియిన్ సెల్వన్ ఇవన్నీ తనలో నటుడిని విభిన్నంగా చూపించిన చిత్రాలే. ఇక తెలుగులో నాగార్జునతో కలిసి నటించిన ఊపిరి మూవీ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నాని హిట్ 3 క్లైమాక్స్లో ఏసీపీ వీరప్పన్గా కనిపించి హిట్ 4లో కనిపిస్తున్న విషయము కన్ఫర్మ్ చేశారు. ఇంకా ఖైదీ 2 లైన్లో ఉంది. మరిన్ని క్రేజీ సినిమాలున్నాయి. వీటితో పాటు చిరంజీవి బాబీ కాంబోలో రాబోతున్న సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తాడు అని కన్ఫర్మ్ అయింది. కార్తీ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు 23 కోట్లు ఆఫర్ చేశారట. కాలీవుడ్ ఇండస్ట్రీలో కార్తీకి ప్రస్తుతం 12 నుంచి 14 కోట్లు ఇస్తున్నారు. తెలుగులో రెట్టింపు చేసి ఇవ్వటం అవసరమా అంటున్నారు తెలుగు సినీ అభిమానులు. తమిళ హీరోకి ఇంత పెద్ద మొత్తం ఇచ్చే బదులు తెలుగులో టాలెంట్ హీరోలకి ఛాన్స్ ఇవ్వచ్చుగా అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే సినీ విశ్లేషకులు దీనికి సమాధానం గట్టిగానే ఇచ్చారు. టాలీవుడ్ కాలీవుడ్ అనేది ఇప్పుడు లేదు, అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. పైగా కార్తీకి కాలీవుడ్తో పాటు తెలుగులోని మంచి మార్కెట్ ఉంది. అందుకే మెగా 158లో ఈ రేంజ్లో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. ఇదంతా వ్యాపారం. ఖర్చు పెట్టే ప్రతి పైసా గురించి నిర్మాతలు 1-2 సార్లు ఆలోచిస్తారు. సో కార్తీకి 23 కోట్లు ఆఫర్ చేశారన్న మాట నిజమైతే కార్తీ రేంజ్ పెరిగిందనుకోవాలే కానీ ట్రోల్ చేయటం సరికాదంటున్నారు. మొత్తానికి మెగా బాబీ మాస్ కాంబోకి కార్తీ యాడ్ అయిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నవంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అప్డేట్లు వస్తున్న కొద్దీ ఈ అంచనాలు రెట్టింపు అవటం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.